వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ లో ఘనంగా జగన్నాథ రథయాత్ర తాడు లాగుతూ తన్మయత్వంలో మునిగిపోయిన భక్తులు. రేవంత్ హౌస్ అరెస్ట్ ను కాంగ్రెస్ నేతలు ఆగ్రహం. ఆసిఫాబాద్ పట్టణంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. బత్తినివానిపల్లి నుంచి అంబాల వరకు పాదయాత్ర మంత్రి హరీష్ రావు తీరుపై మండిపాటు. నర్మాల ఎగువ మానేరు పరవళ్లు జూన్ నెలలో మత్తడి దూకడం ఇదే తొలిసారన్న బీసీ నేత హనుమాన్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇస్కాన్ సంస్థ నిర్వహించిన జగన్నాథ రథయాత్రను ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథయాత్రను తాడులాగి ప్రారంభించారు. భక్తులు కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే హరే అంటూ నృత్యం చేశారు. ఈ యాత్ర కార్యక్రమం మధుర జిన్నింగ్ సినిమా హాల్ నుంచి ప్రారంభమై అంబేద్కర్ చౌకర్ వరకు సాగింది. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఇది గొప్ప అదృష్టమని చెప్పారు. జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆయురారోగ్యాలతో పాడి పంటలతో తులతూగాలని ఆ భగవంతుడిని వేడుకున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో పీఠాధిపతి యోగానంద సరస్వతి, దుర్గం ట్రస్ట్ చైర్మన్ శేఖర్, జీవ వైవిధ్య కమిటీ సభ్యులు తిరుపతి, భుక్తా కపూర్, కౌన్సిలర్లు బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. प्रथम पहली बार आदिलाबाद में तो इसका भरपूर लाभ उठाए है, तो सभी का फायदा करने के तो अभी स्टार्ट चेयरमैन गारू अंदर स्टार्ट చేయండి ప్లీజ్. హరి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇస్కాన్ సంస్థ వారు మరి చరిత్రలో ఎన్నో లేని విధంగా ఈ రోజు ఆదిలాబాద్ ద్వారా మరి జగన్నాథ్ మరి భారీగా ప్రజలందరూ కలిసేసి మరి భక్తులందరూ కలిసేసి ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేను మరి గౌరవ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ గారు మరి మఠాధిపతి మరి ఇంకా కూడా కార్యకర్తలందరూ కూడా భక్తులందరూ కూడా ఈ రోజు జగన్నాథ్ యాత్రలలో మరి అందరూ కూడా పాల్పంచుకొని మరి విజయవంతం చేశారు. ఏదైతే మన యొక్క ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మరి ఎన్నడూ లేని విధంగా చరిత్రలో ఇది మొదటిసారి మరి జగన్నాథ్ యాత్ర అనేది జగన్నాథ్ యాత్ర పూరి అనేది మనకు అందరికీ కూడా తెలుసు. ఒడిశా రాష్ట్రంలో అక్కడ జగన్నాథుని యొక్క దర్శనం తీసుకుంటున్నాము. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా పట్టణ వాసులు కూడా అందరూ కూడా మరి జగన్నాథుని యొక్క దర్శనం తీసుకోవాలనే ఉద్దేశంతో మరి ఇస్కాన్ సంస్థ వారు ఈరోజు మరి జిల్లా కేంద్రంలో మరి రథయాత్రని తీయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క రథయాత్రలో పాల్గొని మరి భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలని సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా తెలుపుతూ మరి జగన్నాథుని యొక్క ఆశీస్సులు ప్రతి జిల్లాపై ప్రతి ఒక్కరిపై ఉండాలని సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మరి భగవంతుని కోరుకుంటూ చక్కటి అవకాశం కల్పించిన ఇస్కాన్ సంస్థ వారికి కూడా మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదం తెలుపుతూ ఉన్నాం. ఆదిలాబాద్ నుంచి మేము ఈ జగన్నాథ్ రథయాత్ర మహోత్సవం కండక్ట్ చేస్తున్నాం. జనరల్గా జనాలు మందిరానికి వస్తూ ఉంటారు దర్శనం కోసం, కానీ ఈరోజు భగవంతుడే స్వయంగా జనాలకు దర్శనం ఇవ్వడానికి. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల దేవుడంటూ రామగుండం ఎమ్మెల్యే కోన చందర్ ప్రశంసించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం అంతర్గాంలో ఆయన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని సకల వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అంతర్గాం ఎంపీపీ విజయ, జెడ్పీటీసీ నారాయణ, వైస్ ఎంపీపీ మట్టా లక్ష్మీ మహేందర్ రెడ్డి, ఎంపీటీసీ శరణ్య తదితరులు పాల్గొన్నారు.
ఏ రాష్ట్రంలో కూడా ఇంత కుటుంబ స్కీమ్ లేదమ్మా. రండి. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం తెలంగాణ కారణ జన్మడు తెలంగాణ ప్రజల ఆకాంక్షల నెరవేర్చడం కోసమే జన్మించినటువంటి మహానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 29 రాష్ట్రాలలో ఎక్కడ లేనటువంటి విధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నటువంటి మనసున్నటువంటి మహారాజు కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద కుటుంబాలలో పెళ్లి చేయాలంటే ఆడపిల్ల పెళ్లి చేయాలంటే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఆడపిల్లలను అమ్ముకునేటువంటి పరిస్థితి తండాలలో ఉండేది. కానీ ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఆడబిడ్డ పుడితే ఆడపిల్ల పుడితే మా ఇంటికి మహాలక్ష్మి పుట్టిందని సంతోషంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా పేద కుటుంబంలో పెళ్లికి ఆర్థిక పరమైనటువంటి సహాయం పేద కుటుంబానికి అందించాలని కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు అప్పులయ్యి ఇబ్బందులు పడుతున్నటువంటి పెళ్ళయి బాధపడుతున్నటువంటి కుటుంబాలకు అండగా ధైర్యాన్ని నింపి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకం 1,116 రూపాయలను ఈ యొక్క కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సమయంలో కూడా ఈ యొక్క పథకాన్ని గొప్పగా అమలు చేస్తున్నటువంటి మనసున్నటువంటి మహారాజు మా కేసీఆర్ గారు. వారు ఇస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఒక ఉద్యమకారులుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఆ కుటుంబంలో వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు అని చూడడం కోసం ప్రత్యేకంగా ఆ యొక్క చెక్కును వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్లకు ఇవ్వడంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి ఇంకా సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలా మేము ఆ యొక్క చెక్కును ఇస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో రేవంత్ హౌస్ అరెస్ట్ ను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఆసిఫాబాద్ పట్టణంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నేత అనిల్ కుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా శ్యామ్, జీవన్, రితేష్, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. అమ్మకాల విషయంలో అక్రమాలు జరిగినాయి. కేసీఆర్ కుటుంబ సభ్యుల అనునాయుల కనుసన్నలోనే ఈ అక్రమ లావాదేవీలు జరిగినాయి. కాబట్టి వేల కోట్ల రూపాయల
లావాదేవీలలో అక్రమ జరిగినని దాన్ని నిరూపించడం కోసం అని చెప్పని ఆ స్థలాన్ని సందర్శించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా అక్కడ పోయి పరిశీలించడానికి పోతే పరిశీలిస్తేనే కేసీఆర్ గద్దె కూల్తాయని భయానికి వచ్చిందో ప్రగతి భవన్ కూల్తుందని భయానికి వచ్చిందో కానీ వాళ్ళ అందరినీ తెల్లారక ముందే మొత్తం మందిని బట్టి విక్రమార్క గారితో సహా దామోదర్ రాయలసీమ రేవంత్ రెడ్డి గారిని మిగతా ముఖ్య నాయకులందరినీ వాళ్ళ గృహ నిర్బంధం చేసి ఇలా అత్యంత నిర్బంధకాండ ప్రవేశపెట్టారు కాబట్టి దాని నిరసనగా ఇవాళ మనం ప్రభుత్వ బొమ్మ దహనం చేసినాం. ఇలా ఎన్ని నిర్బంధాలు చేసినా ఏమి చేసినా కోకాపేట భూముల విషయం వెళ్దామని ఢిల్లీకి బయలుదేరే నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్టు చేయడం చాలా దారుణమని మేము ఖండిస్తున్నాము. ఏదైతే ఈ టీఆర్ఎస్ దొంగ ప్రభుత్వానికి మీడియా మీద కానీ జర్నలిస్టుల మీద కానీ ఏ ప్రజా సంఘాల మీద పోరాడదాం ప్రశ్నిద్దామంటే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వ భూములు అమ్మితే టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడే అమ్మకూడదు, చెయ్యకూడదు, ఇది దోపిడీ దొంగ అని అప్పుడు నిర్ణయించిన ఈ కేసీఆర్ ఇప్పుడు నీకెట్లా చేత అయింది? నువ్వెట్లా అమ్ముతున్నావు కోకాపేట భూములు 49 ఎకరాలని అనవసరంగా నీ దగ్గర ఉండే వాళ్ళని బినామీ వాళ్ళకు తక్కువ రేట్లకే 30 కోట్లకి ఎట్లా అమ్ముతున్నావు? అక్కడ 60 కోట్లు 100 కోట్లు అమ్మబోయే ఆ భూములని నువ్వు ఎట్లా మీ దగ్గర ఉన్న బంధువులకు కమలాపూర్ మండలంలోని బత్తినివాణిపల్లి నుండి అంబాల వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కుమారస్వామి గౌడ్ మాట్లాడుతూ ఉద్యమ సహచరుని వెన్నుపోటు పొడిచిన వీళ్లకి కసి తీరలేదు. పొగబెట్టి పదవి నుండి పార్టీ నుండి తప్పించినా తృప్తి లేదు. ఆత్మ గౌరవ పోరాటానికి కూడా అప్పుడే అవరోధాలు అడ్డంకులు సాయం నిలిచిన వాళ్ళకి సర్కార్ బెదిరింపులు ఇంతకంటే నీచమైన నిర్బంధాలని ఎదుర్కొన్నాం. తాటాకు చెప్పుళ్లకు బెదిరేది లేదు, తల వంచేది లేదు, తల దించేది లేదు. ప్రజా దీవెన యాత్రకు భోజన ఏర్పాట్లు చేసినందుకు శనిగరం లలిత రైస్ మిల్ యాజమాన్యాన్ని బెదిరించి మంత్రి హరీష్ రావుని సామాన్లు లోపలే ఉంచి మిల్లాక్ చేయించారు. ఇలాంటి చౌకబారు ఎత్తులతో ఈటల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని కేసీఆర్, హరీష్ రావు అండ్ కో తెలుసుకుంటే మంచిది. జై ఈటల, జై జై ఈటల. ఈటల రాజేందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు. ఈరోజు గౌరవ మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారు హుజరాబాద్ నియోజకవర్గానికి ఈశాన్య దిశలో ఉన్నటువంటి గోపాలపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బత్తినానిపల్లె గ్రామం నుంచి వెళ్ళి పాదయాత్రగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజా ఆశీర్వాద యాత్రను ప్రారంభించడం జరిగింది. ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈటల రాజేందర్ గారు ఇదివరకు గతంలో ఇక్కడ ప్రజలతో మమేకమై వాళ్ళ సాధక బాధకాలను చూసుకుంటూ వాళ్ళ తలలోని నాలుకలాగా మెదిలి ఉన్నాడు కనుక స్వచ్ఛందంగా ఇంత నాట్ల సీజను ఇంత కడుపుల సీజన్ ఉన్నప్పటికి కూడా మహిళలు స్వచ్ఛందంగా వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని తమ బిడ్డడటువంటి తమ ఇంటి వ్యక్తిలాగా కొలుచుకునేటువంటి ఈటల రాజేందర్ గారిని ఆశీర్వదించడం కోసం బారులు తీరి దాదాపు బత్తినిపల్లి నుంచి శనిగరం వరకు 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 4 నా పేరు బాలసాని కుమారస్వామి గౌడ్, కమలాపూర్ ప్రాపర్, మండలం కూడా కమలాపూర్. తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ఏర్పడ్డ నాటి వరకు అప్పటి వరకు మేము కాంగ్రెస్లో ఉంటుంది. నాకు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కూడా జడ్పీటీసీ బీఫామ్ కూడా ఇచ్చింది. తెలంగాణ అనే ఆకాంక్షతోటి తెలంగాణ ప్రాంతంలో పుట్టినాం కాబట్టి తెలంగాణ అంటే మనకు కావాలనే కోరికతోటి అప్పుడు నాకు నా బీఫామ్ను కూడా నేను క్యాన్సల్ నేను డ్రాప్ అయ్యి కూడా తమ్ముడు సాంబారావుకి అప్పుడు జడ్పీటీసీ టికెట్ టీఆర్ఎస్ ఇచ్చింది. ఆ తమ్ము నెంబడి తిరిగి గెలిపించుకోవడం జరిగింది. అట్లా త్యాగం చేసినటువంటి మనిషిని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక రకమైనటువంటి విసుగుబుట్టే పరిస్థితిలో వ్యవస్థ నడుస్తుంది కాబట్టి ఆ వ్యవస్థకు విరుద్ధంగా ఇవాళ మళ్ళీ బీజేపీ పార్టీలో వినవంక మండల్ కోర్కల్ విలేజ్ నుండి రావడం జరిగింది. నేను పిఎస్సిఎస్ డైరెక్టర్ను. నేను తిరుమల్ కుమార్. ఈటల రాజేందర్ అన్న కోసము బీజేపీ తరఫున మేము పాదయాత్రకు రావడం జరిగింది. వారి అమూల్యమైన సూచన అంటే ఖాళీ పాదయాత్ర ఉంది తమ్మి అని అంటే మేము మా గ్రామం నుంచి 30 మంది రావడం జరిగింది. తన కోసం, తన గెలుపు కోసం మేము పాదయాత్రకు శ్రీకారం చుట్టి అందరం రావడం జరిగింది. ఈ ఉద్యమంలో కీలకంగా పోషించిన రాజేందర్ అన్న కోసం ఎన్ని రోజులైనా ఎన్ని క్షణాలైనా ఆయన గెలుపు కోసం కృషి చేస్తాము. అలాగే ఒక
విషయం ఏంటంటే రాజేందర్ అన్న ఒక 2 విషయాలల్లో రైతుల కోసం చేసిన దానిలో రైతు బంధు అని ఒక పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కేసీఆర్ హుజురాబాద్లో పెట్టుకున్నాడు. కానీ కేసీఆర్ గారు మీకు ఒక సూచన, నిరంజన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి, మేము ఒక 2 ప్రిన్సిపల్ సెక్రటరీ, నిరంజన్ రెడ్డి అగ్రికల్చర్ మినిస్టర్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల నర్మాల ఎగువ మానేరు సందర్శించిన ప్రకృతి అందాలను, మత్తడి దూకుతున్న తీరును చూసి చాలా సంతోషంగా ఉందని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పర్సా హనుమన్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 నుంచి 70 సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్టు కట్టబడింది. 7 దశాబ్దాల క్రితం మానేరు నిర్మాణం కోసం తమ భూములను, ఇండ్లను త్యాగం చేసిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమని, జూన్ నెలలో మత్తడి దూకడం డ్యాం చరిత్రలో లేదని, దీనికి మన సీఎం కేసీఆర్ యొక్క కాళేశ్వరం జలాలు తీసుకురావడం వల్లే ఇంతటి ఎండాకాలంలో మత్తడి దూకుతోందని, సుమారు 1385 ఎకరాల ఆయకట్టు రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. మన మంత్రి కేటీఆర్ వల్లే 12వ ప్యాకేజీ ద్వారా మానేరులోకి నీటిని నింపబడిందని అన్నారు. అదేవిధంగా నర్మాల ఎగువ మానేరు నుండి వచ్చే నీరు సిరిసిల్ల వరకు 11 చెక్ డ్యాంలన్నీ నిర్మించి సిరిసిల్ల నుండి మిడ్ మానేరు మరియు లోయర్ మానేరు వైపుగా సజీవంగా ప్రవహిస్తుందని, జూన్లో మానేరు మత్తడి దూకడంతో రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. చుట్టుపక్కల 4 నుంచి 5 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్న క్రమంలో మంత్రి కేటీఆర్ గారికి విన్నవించేది ఏమనగా, పర్యాటకుల దృష్టిలో ఉంచుకుని అతి త్వరలో నిధులు విడుదల చేసి నర్మాల ఎగువ మానేరు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని గౌరవ మంత్రి కేటీఆర్ గారిని కోరారు. మానేరు ఆయకట్టు రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎగువ మానేరు సందర్శించడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. 60 సంవత్సరాల క్రితం 60-70 సంవత్సరాలు నిర్మించిన ఈ ప్రాజెక్టు ఈ సంవత్సరము ముందుగానే ఫ్లోయింగ్ రావడం అంటే మన తెలంగాణ అసలు మత్తడి దుంకడం నిజంగా ఎప్పుడు అసలు ఈ చరిత్రలో ఎప్పుడు లేదు. జూన్ నెలలోనే మత్తడి స్టార్ట్ అవడం అనేది ఎప్పుడు చూడలే ఈ మానవ చరిత్రలో. కానీ ఈరోజు అలా మానేరు నిండడము, ఎండాకాలంలోనే నిండడము, కంటిన్యూగా జూన్ నెలలో ఫ్లోయింగ్ రావడము నిజంగా సంతోషం. ఈ రైతులు కూడా ఈ ఆయకట్టుకు సంబంధించి ఈ మానేరు ఎగువ మానేరు సంబంధించి మొక్కలు పెంచి ఆహ్లాదకరమైన వాతావరణంకి ప్రాధాన్యం ఇవ్వండి. పోలీస్ శాఖ ద్వారా 1,00,000 మొక్కలు నాటడమే లక్ష్యం. మనిషికి జీవితాంతం ప్రాణవాయువును అందించే ఆయువు చెట్టు మాత్రమే. పోలీస్ శాఖలో అన్ని కుటుంబాలు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలి. బక్రీద్, బోనాలు పండుగకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. శాంతి భద్రతలే ప్రథమ కర్తవ్యంగా భావించాలి. ఎస్పీ ఎన్ కోటిరెడ్డి 7వ విడత హరితహారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి జిల్లా పోలీస్
కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ పోలీస్ కార్యాలయం మరియు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లు ఆహ్లాదకరంగా కనిపించే విధంగా మొక్కలు పెంచాలని మరియు వాటి సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత పోలీస్ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. భైంసా పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన పీసీ కమిటీ మీటింగ్లో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఇరు వర్గాల ప్రజలు పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఫారూఖీ సూచించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని సోమవారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఇరు వర్గాల మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. భైంసాలో గతంలో జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి భైంసా సమస్యాత్మక ప్రాంతంగా మారిందని, ఇటీవల కాలంలో 2 సంవత్సరాల వ్యవధిలో సుమారు 6 పర్యాయాలు ఘటనలు జరిగాయన్నారు. అనంతరం ఇలా జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా భైంసాలో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో జరిగిన అల్లర్లలో దోషులైన వారు ఇప్పటికే జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారని, ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, చట్టాన్ని ఎవరి చేతుల్లో తీసుకోవద్దన్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదని, దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, ఏఎస్పీ కిరణ్ కారే, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు, శాంతి కమిటీ సభ్యులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. మంచిగా జరుపుకోవాలని దీని గురించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మన మున్సిపల్ కమిషనర్ గారు తమ యొక్క డిపార్ట్మెంట్ తరఫున ఏమేమి ఏర్పాటు చేశారో సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మీ యొక్క రిక్వైర్మెంట్స్ ఇంకేమైనా చెప్పండి. చాలా మంచి వార్త. కానీ ఇంకో అంశంలో మనం చూస్తే భైంసా హిస్టరీ చూస్తే 1956 రీఆర్గనైజేషన్ యాక్ట్లో భైంసా ప్రాంతము తెలంగాణకి, ఇప్పుడు తెలంగాణ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలకి భైంసా ఒక ముదోల్ తాలూకా మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు జనగామ జిల్లా దేవరుప్పల మండలం కామారెడ్డిగూడెం గ్రామ జనగామ సూర్యాపేట ప్రధాన రహదారిలో డీసీపీ శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు 30 నుంచి 40 స్పీడ్లో మాత్రమే వెళ్లాలని, అందుకోసం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని, ఎవరైనా దారిలో వేగాన్ని అతిక్రమించారో వాళ్ల మీద గతంలో కేసులు నమోదయ్యాయని, ఈ జోన్లో 15 పోలీస్ స్టేషన్లు ఉండగా మొత్తం 5 లక్షల వరకు చలానాలు పెండింగ్లో ఉన్నాయని, జనగామ వెళ్లే దారిలో స్పీడ్ గన్ల పనితీరు బాగుందని, ముఖ్యంగా వాహనదారులు ఎవరైనా
నిబంధనలకు విరుద్ధంగా వేగాన్ని అతిక్రమించినట్లయితే చట్టపరమైన క్రిమినల్ కేసులే కాకుండా చలానా విధిస్తామని, అంతేకాకుండా ఇప్పటి వరకు తమ వాహనాల మీద ఉన్న చలానాలను పూర్తిగా చెల్లించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పాలకుర్తి సిఐ చేరాలు, దేవరుప్పల ఎస్ఏ సిహెచ్ కరుణాకర్రావు సిబ్బంది పాల్గొన్నారు. 30 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్లో ఉండాలి. వెళ్ళినట్లయితే యాక్సిడెంట్ అయితే కాబట్టి మనము ఇది చాలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఈ దారిలో వెళ్తూ వేగాన్ని అతిక్రమించిన వాళ్ళు, అంటే చట్టాన్ని వాయిదా చేసిన వాళ్ళ మీద మనం కేసు గతంలో నమోదు చేసినాము. స్పీడ్ గన్ ద్వారా, అంటే నాన్ కాంటాక్ట్ బేసిస్లో జరిగినది. వాటిని ఆ పెనాల్టీ రియలైజేషన్ కోసం అని చెప్పి స్పెషల్ డ్రైవ్ తీసుకోవడం జరిగింది. సిఐ గారు, ఎస్ఐ గారు, తర్వాత కొడకళ్ళ ఎస్ఐ గారు అందరూ కూడా మన జోన్లో ఉండే 15 పోలీస్ స్టేషన్లలో కూడా మనము చెక్ చేయిస్తున్నాము. నిన్న ఒక 5 లక్షల రూపాయల పెనాల్టీ రియలైజేషన్ అయింది. అదేవిధంగా ఈరోజు కూడా ఇప్పటికి మాకున్న సమాచారం ప్రకారం ఒక 2 లక్షల పైన అయినాయి. ఇంకా నడుస్తూ ఉంది, అన్ని చోట్ల సమాచారం రావాలి. మేము వాహనదారులకు రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీరు నియమిత వేగంలో వెళ్ళి యాక్సిడెంట్లు కాకుండా సురక్షితంగా మీ గమ్యాలకు చేరండి. మీరు క్షేమంగా ఉండండి, జనం కూడా క్షేమంగా ఉండేటట్టు చూసుకోండి. మీరు అతిక్రమించినట్లయితే క్రిమినల్ కేసులు కాకుండా ఇట్లా పెనాల్టీలు కట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మన స్పీడ్ గన్ కానిస్టేబుల్ చాలా బాగా పనిచేస్తున్నారు ఈ రోడ్డు మీద. చాలా వరకు జనం నియంత్రిత వేగంతో వెళ్తున్నారు. ఎక్కడన్నా అతిక్రమించిన వాళ్ళ పట్ల మాత్రం మేము చాలా కఠినంగా వివరించడం జరుగుతుంది. మీ ద్వారా మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, ఎవరెవరి బండ్ల మీదనైతే చాలాలు ఉన్నాయో వాళ్ళందరూ క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకున్న తర్వాత నియమిత వేగంలో వెళ్ళాలి. నియమిత వేగంలో వెళ్ళి చట్టాన్ని గౌరవిస్తూ అందరూ సురక్షితంగా ఉండాలని తెలియజేస్తున్నాం. హైదరాబాద్ టాటా షోరూం మొదటి అంతస్తు నుంచి కారు బోల్తా. మొదటి అంతస్తులో కారును స్టార్ట్ చేసిన కొనుగోలుదారు ప్రమాదవశాత్తు మొదటి అంతస్తు నుంచి మరో కారుపై బోల్తా పడిన కారు. హైదరాబాద్ ప్రమాదంలో మరో ద్విచక్ర వాహనం ధ్వంసమైంది. ప్రమాదంలో కొనుగోలుదారు బాలుడికి స్వల్ప గాయాలు. ఎల్బీ నగర్ పరిధి అల్కాపురి కూడా షోరూంలో ఈ ఘటన జరిగింది. వాళ్ళ బ్రదర్ ఎవరో రిలేటివ్ ఉన్నారు కదా సార్, డ్రైవర్ కంటిన్యూగా డోర్ తెచ్చుకునే ఉన్నారు. అదే సెంటిమెంట్ ఫస్ట్ నేనే అదే బండి అంటే ఒకరు తీసినాక మళ్ళీ నేను తీసేది ఏమంటారు, అదే డ్రైవర్ పట్టుకుంటే కూడా వెళ్ళిపోతూనే ఉంటాను. అన్నా ఉన్నా నిర్మల్ జిల్లా కేసీఆర్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం తగదు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని హెచ్చరించిన ఎమ్మెల్యే సి గంగాధర్ గౌడ్. మూధోలు ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని ఎమ్మెల్యే సి గంగాధర్ గౌడ్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. సోమవారం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోకాపేట భూముల వేలంలో ప్రభుత్వం కోట్ల రూపాయల స్కామ్ చేసిందనడం సరికాదన్నారు. వేలంతో సేకరించిన నిధులను ప్రజల సంక్షేమానికి వినియోగిస్తున్న ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ప్రచారాలు సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజానికానికి తీరని అన్యాయం జరిగినా నోరు మెదపని కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్న ప్రభుత్వంపై చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలు వారి విధానాలకు నిదర్శనమన్నారు. ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వ పాలనను గమనించి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అఖండ విజయం అందించారన్నారు. రాబోయే హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఘనమైన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా పార్టీలో ప్రభుత్వం పొందిన ప్రతి కార్యకర్తకు బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే విఠలరెడ్డి చొరవతోనే బాసర ట్రిపుల్ కార్మికుల పని దినాలను పొడిగించారని, పెండింగ్లో ఉన్న వేతనాలు సైతం కార్మికుల ఖాతాల్లో జమ చేశారన్నారు. కార్మికుల ఆవేదనను గుర్తించి వారి పని దినాలను పొడిగించిన వైస్ ఛాన్సలర్ రాహుల్ బొజ్జాకి ఎమ్మెల్యే విఠలరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూమారెడ్డి, బాసెట్టి రాజన్న, బైన్సా ఏఎంసీ చైర్మన్ పిప్చెర కృష్ణ, స్థానిక నాయకులు శ్రీనివాస్ గౌడ్, మగ్దూమ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అడ్డుపడడం వల్లనే ఈరోజు ఆ భూములు
మనకు మిగిలినటువంటి సందర్భం మరి రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. ఈరోజు కోకాపేటలో కానీ కానామెట్లో కానీ భూములు కబ్జాలు కాకుండా అక్రమాలు కాకుండా మరి ప్రభుత్వం ఈరోజు గతంలో వేలం వేస్తే మీ సమయంలో 4 కోట్లు కూడా 3 కోట్లు కూడా రానటువంటి సందర్భం. కానీ ఈరోజు ఒక్కొక్క కోకాపేటలో కానామెట్లో కొన్ని లాట్స్ అయితే 63 కోట్ల వరకు మరి కొన్నటువంటి సందర్భం. కానీ రేవంత్ రెడ్డి గారు కొత్తగా మరి పిసిసి ప్రెసిడెంట్ అయిన వెంటనే ఏమాత్రం కూడా హుందాతనం లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మరి ఒక చిన్నపిల్లగా ఆరోపణలు చేయడం అంటే మరి దయ్యాలు వేదాలు వర్ణించినట్టు కనపడతా ఉంది. అదేవిధంగా 1000 కోట్ల కుంభకోణం జరిగిందని మాట్లాడతారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు తక్కువ ధరకు వేలం వేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పాలకులు మరి ఆ రోజు జేబులు నింపుకున్నటువంటిది మర్చిపోతున్నట్టున్నారు. కానీ ఈరోజు స్వచ్ఛంగా ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థతోని మరి ఆ సంస్థ ద్వారానే వేలం వేయించి ఈరోజు 63 కోట్ల వరకు ఒక్కొక్క ఎకరానికి మరి తీసుకొచ్చి తెలంగాణకు ఆదాయం పెంచినటువంటి పరిస్థితిని మరి రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కాకముందు ఒక తీరుగా ఉంటాడు, పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఉందా ఉండి మాట్లాడుతున్నాం అనుకున్నాం. కానీ ఏమాత్రం కూడా ఉందాతనం లేదు. మొన్న ధర్నాలు చేసాడు, అక్కడ ధర్నాలు చేసి ఒక కార్యకర్తలాగా మరి బ్యారికేడ్స్ ఎక్కి పోలీసులు ఇబ్బంది పెట్టినటువంటి కూడా చూశాను. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మొన్న ధర్నా చేశాం. ముఖ్యంగా తెలంగాణ రాకముందు మరి ఎన్నో ఉద్యోగాలు భర్తీ అయినటువంటి సమైక్యాంధ్ర పాలకులు తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1,35,000 ఉద్యోగాలు భర్తీ చేసిన మాట రికార్డుతో సహా ఇచ్చినటువంటిది ప్రభుత్వం ద్వారా మరి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు రిలీజ్ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయం. ఈరోజు మళ్ళీ సుమారు 50,000 నుంచి 60,000 ఉద్యోగాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ లో ఘనంగా జగన్నాథ రథయాత్ర, తాడు లాగుతూ తన్మయత్వంలో మునిగిపోయిన భక్తులు. రేవంత్ హౌస్ అరెస్టును కాంగ్రెస్ నేతలు ఆగ్రహం. ఆసిఫాబాద్ పట్టణంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. బత్తినివానిపల్లి నుంచి అంబాల వరకు పాదయాత్ర, మంత్రి హరీష్ రావు తీరుపై మండిపాటు. నర్మాల ఎగువ మానేరు పరవళ్లు, జూన్ నెలలో మత్తడి దూకడం ఇదే తొలిసారన్న బీసీ నేత హనుమాన్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.